అందరికీ నమస్తే. ఇవాళ మనము యంగ్ పేషెంట్స్ అంటే ప్రిమెచ్యూర్ సిఏడి యూత్‌లో రీసెంట్‌గా హార్ట్ అటాక్స్ లైక్ గుండె జబ్బులు చాలా చూస్తున్నాము. వాటి కారణాలేంటో మనం విశ్లేషిద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు హృద్రోగం అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. పాసిబిలిటీస్ ఆర్ మోస్ట్ కామన్‌లీ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్‌గా మారింది. లైఫ్ స్టైల్ డిసీజ్ ఎందుకు అంటున్నామంటే మన రొటీన్ దినచర్య వల్ల కూడా మనము గుండెలో బ్లాక్స్ డెవలప్ చేసుకుంటున్నాము. మొట్టమొదటి స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ వల్ల కూడా గుండెలో అథెరోస్క్లెరోసిస్ డెవలప్ అవ్వచ్చు. అంటే ఇన్ఫ్లమేషన్, వాతం శాతం పెరిగిపోయి మనకు గుండెలో అథెరోస్క్లెరోసిస్ పెరిగిపోతుంది. రెండవ కారణము మన యొక్క హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్స్, ఎస్పెషల్లీ స్మోకింగ్ కానీ డ్రగ్స్, ఎస్పెషల్లీ వేప్ చేసేవాళ్ళు, వీళ్ళలో గుండెలో క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్లాక్ రప్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు సడన్గా గుండెలో 100% బ్లాక్ స్టార్ట్ అయిపోయి రప్చర్ అయిపోయి వాళ్ళకు మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మూడవది మన ఫుడ్. సో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఆపేసాం అండ్ బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. సో అన్బ్యాలెన్స్డ్ డైట్, ఎస్పెషల్లీ గుడ్ పోర్షన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ చాలా తగ్గిపోయాయి. దీనివల్ల మనకు డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్స్ లోపించేసి మనకు అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ పెరిగిపోతుంది. మూడవది ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడున్న అర్బన్ లైఫ్ స్టైల్లో చాలామందికి బికాస్ ఆఫ్ దేర్ జాబ్స్ కానివ్వండి, బికాస్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్ కానివ్వండి, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ రెగ్యులర్ యాక్టివిటీస్. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు. ఎస్పెషల్లీ ఐటీ జాబ్స్ వల్ల రోజంతా కూడా కూర్చొని పని చేయడము, రెగ్యులర్ వాకింగ్ చేయడము అండ్ చేయడం వల్ల పేషెంట్స్కి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయిపోయి బాడీలో సర్క్యులేషన్ దెబ్బతింటూ ఉంటుంది. సో దీనివల్ల డెఫినెట్గా మనకు హృద్రోగం అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎర్లీగా వచ్చే అవకాశం ఎక్కువ. అండ్ నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ జెనెటిక్స్, కొన్నిసార్లు మన పేరెంట్స్ కానీ మన తాతలు ముత్తాతలు కానీ దే క్యారీ ద జెనెటిక్స్. సో ఆ జెనెటిక్స్ క్యారీ చేసినప్పుడు డెఫినెట్గా మనకు హృద్రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ లెస్ దాన్ 55 ఇయర్స్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కూడా జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేస్తే మనకు ఎస్పెషల్లీ హార్ట్ స్క్రీనింగ్ చేస్తే డెఫినెట్గా మనము హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. మూడవది ఇష్టం వచ్చినట్టుగా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోండి. ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ అనబాలిక్ స్టీరాయిడ్స్ కానీ తీసుకోవడం వల్ల వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడము, అరిథమియాస్ అంటే గుండె ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడము, వీటి వల్ల సడన్గా వాళ్ళకు గుండెపోటుతో చాలామంది సడన్ కొలాప్స్ అయి చనిపోతూ ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా ఈ మంచి లైఫ్ స్టైల్ అలవాట్లు, రెగ్యులర్ ప్రివెంటివ్ చెక్స్, ఎస్పెషల్లీ షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవి కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మనము యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేసి ప్రివెంట్ చేయగలము. ఇంకొకటి ఒబేసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మార్క్. ఇప్పుడు బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలామంది ఊబకాయం చూస్తున్నాం. ఒబేసిటీ వల్ల కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతూ ఉంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల డెఫినెట్గా మీకు చెప్పినప్పుడు సిఆర్పి లెవెల్స్ బాగా పెరిగిపోయి వాళ్ళకు యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.